మీ ఇంట్లో ఇద్దరు లేక ముగ్గురుంటే మాత్రం ఈ మటన్ హాఫ్ కేజీ బిర్యానీ చేసేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీకు పూర్తి కొలతలతో రెస్టారెంట్ స్టైల్‌లో చెప్పబోయాను. మీకు రెస్టారెంట్‌కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా, లేదా ఇంట్లో చేసుకుందామన్నా ఈ బిర్యానీ అయితే మీకు పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుందండి. ఒక హాఫ్ కేజీ మటన్ దమ్ బిర్యానీ మీరు సింపుల్‌గా ఒక రూ. 500 మటను, రూ. 100 రైస్‌తో ఈజీగా మీరు మటన్ దమ్ చేసుకోవచ్చండి. ఇంట్లో సింపుల్‌గా. చూసారా మటన్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో? ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి హాఫ్ కేజీ మటన్ దమ్ బిర్యానీ అండి. హాఫ్ కేజీ మటన్ దమ్ బిర్యానీ ఒక చిన్న ఫ్యామిలీ అంటే ఒక ఇద్దరు లేక ముగ్గురు ఉన్న ఫ్యామిలీకి కూడా కరెక్ట్గా సరిపోతుందండి. లేదా బ్యాచిలర్లకు కూడా మీకు మటన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ టైప్లో రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. మీకు పిన్ టు పిన్ చెప్తాను కొలతలతో సహా. మీకు బిర్యానీ వెయ్యి రాకపోయినా సరే ఈ వీడియో చూస్తూ మీరు ఈజీగా వేయగలరు. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఇక మటన్ పీస్ వచ్చేసి మనకు సైజు మాత్రం 25 నుంచి 30 గ్రాములు చాలండి. మరీ ఓవర్‌గా అవసరం లేదు. మరీ కొంతమంది 50 గ్రాములు, 80 గ్రాములు అలా చేయకండి. అది కూడా ఉంటుంది కానీ అది కుక్కర్‌లో బాయిల్ చేయాల్సి ఉంటుంది. అలా అవసరం లేదు. కుక్కర్‌లో బాయిల్ చేసిన టేస్ట్‌కు మామూలుగా దమ్ము చేసిన టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. డైరెక్ట్ దమ్ పెడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే ముక్క అనేది మనం 25 నుంచి 30 గ్రాముల మధ్యన కొట్టించుకున్నాం. ఇదైతే సరిపోతుందండి ఈ సైజ్ అయితే మాత్రం. ఫస్టు మనం హాఫ్ కేజీ మటన్‌కు దొడ్డుప్పు అండి. దొడ్డుప్పు వచ్చేసి ఫస్ట్ ఒక 2 స్పూన్లు తీసుకున్నాం. ఒకవేళ సరిపోలేదంటే నేను లాస్ట్లో కలిపిన తర్వాత చెప్తానండి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు అండి. ఆ తర్వాత కారం. కారం వచ్చేసి ఒక స్పూన్నర వరకు కారం వేసుకోండి. ఆ తర్వాత ధనియా పొడి అండి. ధనియా పొడి ఒక స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక 2 స్పూన్ల వరకు వేసేయండి. ఇది టీ స్పూన్ అండి, చూసుకోండి. అన్నీ ఇదే స్పూన్లతో వేస్తున్నాను లెక్క. ఆ తర్వాత లైట్గా నిమ్మరసం అండి. విత్తులు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఒక పావు గంట 20 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఎందుకంటే ముక్కకు అనేది మంచి సాల్ట్ పడుతుంది. ఇక పక్కకు పెట్టేసుకుందామండి. ఒక 20 నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకుందాం. ఈ లోపల మనం బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్ చేసుకుందాం. ఉల్లిగడ్డ కట్ చేశానండి. ఒక 3/4 కేజీ వరకు ఉల్లిగడ్డ కట్ చేశాను. దీంట్లో పల్లి ఆయిల్ తీసుకోకండి. మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ బాగానే ఉంటుంది. పల్లి ఆయిల్ అయితే ఏం లేదు కానీ పొంగుతుంది మనకు. ఇంకొకటండి, 3/4 కేజీ ఆనియను ఎందుకు నేను ఎక్కువ వేసుకున్నానంటే మనకు మటన్ బిర్యానీలో కొంచెం డబల్ మసాలా కోసం వేసుకున్నానండి. బ్రౌన్ ఆనియన్ వల్ల, పెరుగు వల్ల మనకు డబల్ మసాలా అనేది వస్తుంది. అందుకే నేను బ్రౌన్ ఆనియన్ అనేది యాక్చువల్లీ హాఫ్ కేజీ అయితే సరిపోతాయి. హాఫ్ కేజీ అయితే మనకు బ్రౌన్ ఆనియన్ చేసిన తర్వాత 100 to 120 గ్రామ్స్ వస్తాయి. నేను ఇంకొక పావు కేజీ ఎందుకు ఎక్కువ వేసానంటే మనకు డబల్ మసాలా కావాలి కాబట్టి నేను బ్రౌన్ ఆనియన్ ఎక్కువ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే మాత్రం మీరు హాఫ్ కేజీ ఆనియన్ బ్రౌన్ ఆనియన్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బ్రౌన్ ఆనియన్ పూర్తిగా ఆయిల్లో అయిన తర్వాత తీస్తారండి. ఆయిల్లో పూర్తి బ్రౌన్ ఆనియన్ కాకూడదండి. పూర్తి లైట్ బ్రౌన్ అయితే సరిపోతాయి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఇంతే, లైట్ బ్రౌన్ కావాలి. మనకు ఆటోమేటిక్గా బయటకు వచ్చిన తర్వాత అవే క్రిప్స్ అవుతాయి. కొంచెం కస్తూరి మేతి ఆకండి. కొంచెం గింతైతే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయకండి, సరిపోతుంది. తర్వాత ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా అండి. నీట్గా వాష్ చేశాను. ఇది వచ్చేసి మనం ఒక పావు పిటికెడు వేసుకుందాం. కొంచెం అంటే ఒక అర పిటికెడు ఇంత వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఒక పిటికెడు బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం మనం. ఆ తర్వాత ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. మామూలుగా ఒక కేజీ అయితేనే మనం పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకుంటాం. హాఫ్ కేజీ కాబట్టి మనకు అవసరం లేదండి. పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 100 గ్రాముల పెరుగండి. 100 గ్రాముల పెరుగు అయితే మనకు హాఫ్ కేజీకి సరిపోతుంది. కొంచెం అరమెటిక్ పౌడర్ ఒక అర స్పూన్ వేసుకోండి. అరమెటిక్ పౌడర్ ఎందుకంటే మనకు టెస్టింగ్ సాల్ట్ వద్దనుకున్న వారు మీరు అరమెటిక్ పౌడర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లోకి ఒక 50 గ్రాముల మనం బ్రౌన్ ఆనియన్ చేసిన ఆయిల్ వేసుకోండి. 50 ml వరకు. ఇప్పుడు కలిపేద్దాం. లాస్ట్లో మటన్ బిర్యానీ కచ్చా మసాలా అండి. ఒక అర టీ స్పూన్ సజీరా, ఒక అర టీ స్పూన్ లవంగాలు, ఎలాచీ వచ్చేసి ఒక 6, 2 చెక్క,
బిర్యానాకు, ఒక్క జాపత్రి, 2 మరాఠీ మొగ్గ. ఇవన్నీ వేంపాల్సిన అవసరం లేదండి, మనం డైరెక్ట్గా మిక్సీ పట్టేద్దాం. ఇవన్నీ వేంపిన తర్వాత మనం మసాలా పట్టుకున్నామండి. మసాలా పట్టుకొని ఇందులో వేసేసాం. 1 స్పూన్ వరకు మసాలా అయింది మనకు. ఇందులో వచ్చేసి ఒక 30 గ్రాముల వరకు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడిదైనా పర్వాలేదు, మనకు డైరెక్ట్గా వేసినా పర్వాలేదు. మటను ఎంత బాగా, చాలా అంటే చాలా బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే అంత ఫ్లేవర్ అనేది వస్తుంది మటన్కు. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం వాటర్ పెట్టుకుందాం. మనకు 1/2 కేజీ బిర్యానీకి 2 లీటర్ల వాటర్ పడతాయండి. 2 లీటర్ల వాటర్కు 2.5 వరకు సాల్ట్ వేసుకోండి, దొడ్డుప్పు. ఆ తర్వాత 3-4 బిర్యానీ ఆకులు, 2 చెక్క, 3 లవంగాలు, ఎలాచి, 3-4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ సరిపోతుందండి ఈ మసాలాలు. లైట్గా అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ అంతా. మంచి పొలులు రావడానికి లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక 10 ml వరకు. లైట్గా కొంచెం నిమ్మరసం వేసుకుందాం, ఒకటే పచ్చండి. నిమ్మకాయ లేకపోతే మాత్రం వెనిగర్ వేసుకోండి, వెనిగర్ లేకపోతే నిమ్మకాయ వేసుకోవచ్చు. చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, మెయిన్ ఈ వాటర్లో మనం సాల్ట్ ఎంత వేయాలి. మీకు 1 కేజీ నుంచి 100 కేజీలైనా పర్వాలేదండి. ఒక్క చిన్న సీక్రెట్ చెప్తాను. అదేంటంటే, మనం ఈ వాటర్ టేస్ట్ చేస్తే కొంచెం సముద్రపు ఉప్పులాగా ఉండాలి. మనకు వాటర్ కొంచెం తాగుతుంటే మనకు కొంచెం సాల్ట్ అనేది తగలాలి, అప్పుడే ఇందులో వేసేయాలి. అది సరిపోయినట్టు. ఆ విధంగానండి. ఇప్పుడు ఇదే వేడి వాటర్ మనం ఈ మటన్లో వేసుకుంటున్నాం. వాటర్ విషయానికి వస్తే చూసుకోండి, మనకు చాలా లూజ్గా ఉండాలి మటన్ కాబట్టి 300 ml వరకు నేను వాటర్ ఇందులో పోసాను. 300 ml పడుతుంది. ఈ విధంగా మనకు ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకొక హాఫ్ పోసుకున్నా పర్లేదు. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి, ఈ విధంగా. ఇప్పుడు బిర్యానీ రైసు ఒక 1/2 అవర్ ముందు మనం నానబెట్టుకున్నామండి. ఇప్పుడు బిర్యానీ రైస్ చూసారా ఎంత బాగున్నాయో, ఎంత బాగా నానాయో. ఇంకా 1 అవర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. మ్యాక్సిమం మీరు 1 అవర్ నానబెట్టుకోండి. ఒక 1/2 కేజీ వరకు నానబెట్టాను. మీరు 3/4 కేజీ అయినా వేసుకోవచ్చండి ఈ కొలతలతో. రైస్ వేసినాక ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కాస్త ఒక 1/2 స్పూన్ వరకు షాజీరా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మీరు చూడొచ్చండి, రైస్ లెంత్ వచ్చింది బాగా, అంటే ఒక 60% వరకు ఉంచండి ఇందులో. ఇప్పుడు వేసుకుందాం మనం, ఇప్పుడు మసాలాలో వేసుకుందాం రైసు. అంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వాయి ఒక 80% అయిన తర్వాత పూర్తిగా తీసేద్దాం. ఇది వచ్చేసి సెకండ్ వాయి అండి, మనకు 70 to 75% ఉండాలి. లైట్గా ఒక 100 ml వరకు వాటర్ పోసుకోండి. ఆ తర్వాత బ్రౌన్ ఆనియను, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, లైట్గా ధనియా పౌడరు, లైట్గా పచ్చిగా పట్టుకున్న ఎలాచి పొడి వేసేయాలి. ఒక 50 గ్రాములంతా నెయ్యి వేసుకోండి పైనుంచి. ఆయిల్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే 1/2 కేజీ కదా. ఇంతేనండి, మూత పెట్టేద్దాం. 20 నిమిషాల్లో మనకు దమ్ వచ్చేస్తుంది.
ఇప్పుడు బిర్యానీకి మెయిన్ ఏంటంటే డైరెక్ట్ కూడా పెట్టొచ్చండి. ఒకవేళ మీకు ఏ మాత్రం అర్థం కాకపోయినా సరే గాని, అంటే మాకైతే ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి మేము దమ్ము కరెక్ట్‌గా చూసుకుంటాం. మీకు ఏ మాత్రం అర్థం కాకపోతే మాత్రం, ఆ బిర్యానీ మీద అవగాహన లేకపోతే ఈ విధంగా తవ్వ పెట్టుకోండి. ఒకవేళ ఈ తవ్వ లేదంటే మామూలుగా మనం రోటీ చేస్తాం కదండీ! రొట్టెలు గట్టా చేస్తాం కదండీ! అది పెట్టుకున్నా పర్వాలేదు. మనకు దమ్మొచ్చేసి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. అది పెట్టుకొనే చేసేయండి. డైరెక్ట్‌గా పెడితే ఏమైందంటే ఒక్కోసారి మాడే అవకాశం ఉంటుంది. చికెన్ అంటే మనకు బోన్ అనేది చాలా స్మూత్‌గా ఉంటది కాబట్టి, మనం డైరెక్ట్‌గా పెట్టినా పర్వాలేదండి. కానీ మటన్‌కి మాత్రం ఖచ్చితంగా తవ్వ పెట్టాల్సిందే. మనకు దమ్మొచ్చేసి ఒక 20 నిమిషాలు టైం పడుతుందండి. మనకు ఈ సైడ్‌ల నుంచి మనకు పొగ అనేది బయటకొచ్చేస్తుంది. పొగొచ్చినప్పుడు మనకు దమ్ అనేది తెలిసిపోతుంది. పొగొచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మనం స్లోగా ఉంచి, తర్వాత ఒక 10 నిమిషాలు బంద్ చేయాలండి. దీని మించి బరువు పెట్టుకుందాం. ఇక 20 నిమిషాల తర్వాత నేను చూపిస్తానండి మనకు దమ్మొచ్చింది కూడా. ఒక్కోసారి పావుగంటలో కూడా దమ్మొచ్చేస్తుంది. మన ఇంట్లో బర్నర్ బట్టి అండి. ఇంట్లో బర్నర్‌కైతే 20 నిమిషాలు. మామూలుగా హోటల్‌లో పెద్ద బర్నర్ అనుకోండి, మనకు పావుగంటలో కూడా వచ్చేస్తుంది. చాలామందికున్న డౌట్ ఏంటంటే, అసలు మటన్ అనేది 20 నిమిషాల్లో ఎలా ఉడుకుతుంది? దమ్ము అనేది చాలామంది డౌట్ ఉంటుంది. ఏం ప్రాబ్లమ్ లేదండి. సరైన కొలతలతో చేస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. నేను చెప్పిన విధానం చేయండి. ఒక కేజీ బిర్యానీ కూడా చాలామంది, నేను ఒక కేజీ మటన్ వేసినప్పుడు కూడా చాలామంది అడిగారు. ఒక కేజీ మటన్ 20 నిమిషాలు ఎలా ఉడుకుతుంది? మేము కర్రీ చేస్తే కుక్కర్‌లో పెడితేనే అంత చాలా విజిల్స్ వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారు. అలా కాదండి. దమ్ము వేరు. ఎందుకంటే దమ్ముకొచ్చేసి ఈ తవ్వ ఉంటది. ప్లస్ ఈ గాలి ఆడకుండా చుట్టూ పెట్టేస్తాం. దానివల్ల మటన్ అనేది తొందరగా కుక్కర్ కంటే ఫాస్ట్‌గా ఉడుకుతుంది. ఇప్పుడు మన బర్నర్ అయితే పెద్ద బర్నర్ కాబట్టి నాకు కేవలం 15 నిమిషాల్లో దమ్ వచ్చిందండి. దమ్ చూస్తున్నారా పొగ ఎలా వచ్చిందో? ఒకవేళ మీకు ఒకవేళ పొగ రాలేదన్నా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఒక పావుగంట అలా ఉంచిన తర్వాత ఒకసారి చెక్ చేయండి కింద వాటర్ ఉన్నాయేమో. వాటర్ ఉంటే మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు గ్యాస్ లోగా పెట్టండి. ఒకవేళ అంటే పావుగంటలో దమ్ము రాలేదంటే అప్పుడు టెన్షన్ పడండి. కాకపోతే మరీ రాలేదని చెప్పేసి హాఫ్ అన్ అవర్ దాకా అయితే ఉంచకండి. ఇప్పుడైతే నాకు పావుగంటలో వచ్చింది. పావుగంటలో వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్లో చేసుకున్నాను. గ్యాస్ స్లోగా పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుతానండి. స్లోగా పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత ఒక పావుగంట వదిలిపెట్టి నేను అప్పుడు రైస్ ఓపెన్ చేస్తాను. చూసుకోవచ్చు, మీరు దమ్ము చూడండి ఎట్లా వస్తుందో వాటర్, ఇదంతా పొగ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. ఒక 10 మినిట్స్ అయింది. ఒక 10 మినిట్స్ అయింది. చెక్ చేసి జస్ట్ వాటర్ మాత్రమే చెక్ చేద్దాం అంతే, ఇంకా బంద్ చేయలేదు. ఈ విధంగా రైస్ పైకి అనుకొని మనం వాటర్ చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వాటర్ లేవు, ఒక్క చుక్క కూడా వాటర్ లేవు. చూసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు అడుగు. ఇప్పుడు మనం బంద్ చేసుకుందామండి. బంద్ చేసుకొని ఒక పావు గంట వరకు వదిలిపెట్టండి. ఇక ఒక పావు గంట వరకు మేము బిర్యానీ అయితే వదిలేసామండి. ఇక చూద్దాం. మీకు రైస్ కూడా చూసుకోవచ్చు, ఇలా పొల్లులు నిలబడిపోయింది. మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. బిర్యానీ చూసుకోవచ్చండి ఏ విధంగా వచ్చిందో. చూడండి అడుగు, చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా రావాలి, ఈ విధంగా రావాలి. పీసెస్ చూసుకోవచ్చు. దీనికి గ్రేవీ కూడా అవసరం లేదండి, మనం డబల్ మసాలా పెట్టాం కాబట్టి. చూసుకోండి, ఇదిగోండి. పోతే ఒక పీస్ చూపిస్తానండి మీకు. మామూలుగా చూసుకోండి ఏ విధంగా వచ్చిందో. పీస్ మాత్రం బాగా కాలుతుంది. మీకు అలాంటి డౌట్లు ఏం లేదండి, పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది పీస్ అనేది. ఈ బిర్యానీ వచ్చేసి ఒక ముగ్గురుకు లేక ఇంకొక నలుగురు, ఒక చిన్నపిల్లలు ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. హాఫ్ కేజీ బిర్యానీ, హాఫ్ కేజీ రైసు, హాఫ్ కేజీ మటను. అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది బ్యాచిలర్లకు అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మీకు నేను చెప్పిన కొలతలు మీరు బరాబర్ చేయండి, ఏ మాత్రం తేడా పడదు, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇదే మటన్ బిర్యానీలో మన దగ్గర కేజీ కూడా ఉంది, చికెన్ బిర్యానీలో కేజీ బిర్యానీ కూడా ఉంది. ప్రతి ఒక్క బిర్యానీ ఒక కేజీ నుండి 10 కిలో వరకు మన ఛానల్లో బిర్యానీలు కూడా ఉన్నాయండి. అలాగే ప్రతి ఒక్క టిఫిన్స్ ఏ టు జెడ్ ఉన్నాయి. మీరు జస్ట్ నా ఛానల్లో సెర్చ్ చేస్తే సరిపోతుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దు, వీడియోకి షేర్ మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.